కరకట్ట కమల్ హాసన్ మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంటే మంగళగిరి ఎమ్మెల్యేకి ఏపీ హైకోర్టు మాడు పగిలిపోయేలా వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు ఆయనకి చురకలు అంటించడంతో పాటు రాజ్యాంగంలో ఉన్న పనులు కూడా మీరే నిర్వహిస్తారా అంటూ తమదైన స్టైల్లో చురకలు అంటించింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోనే అంటే రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి సిఐడికి కూడా ఏపీ హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నారు, మీరు సంసిద్ధమై ఉన్నారా, అసలు మీకు ఎవరిచ్చారు ఈ అధికారం, మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ అధికారం, ముందు ఈ అధికారం మీకు ఎలా వచ్చిందో మాకు చెప్పాలి అంటూ ఏపీ హైకోర్టు సిఐడి వాళ్ళని స్పష్టమైనటువంటి ఆదేశాలు అందించడంతో ఒక్కసారిగా ఏపీ సిఐడి నీళ్లు నమిలారు. అసలు ఏంటి ఈ కేసు ఏంటి అని అంటే 2016లో ఆంధ్రప్రదేశ్ అమరావతి పరిధిలో ఉన్నటువంటి భూముల్ని అసైన్మెంట్ భూముల్ని సవరణ చేస్తూ వాటిని కొనుగోలు చేయొచ్చని జీవో నెంబర్ 41 ఇచ్చింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత కొన్ని సంస్థలు వీటిని కొనుగోలు చేసింది. కొన్ని వ్యక్తులు అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా భూముల్ని కొనుగోలు చేయడంతో పాటు వాళ్ళకి కూడా రాజధాని భూములు వాల్యూనే సవరణ చేయడం జరిగింది. అయితే ఈ జీవో నెంబర్ 41 పైన ప్రభుత్వం మారిన తర్వాత 2019లో ఆళ్ళ రామకృష్ణ గారు పదే పదే అమరావతి భూముల మీద అమరావతి ఇష్యూస్ మీద హైకోర్టులో కేసులు వేయటం మొదలుపెట్టాడు. ఇక 2019లో ఈయన కంప్లైంట్ ఇవ్వటం తరువాయే ఏపీ సిఐడి ఆఘ మేఘాల మీద విచారణకు ఆదేశం అంటే ప్రాథమిక దర్యాప్తు చేయకుండానే విచారణకు ఆదేశిస్తూ అప్పట్లో నారాయణకు సంబంధించినటువంటి సంస్థలంటూ ఎన్స్పిరా లాంటి కంపెనీల మీద ప్రైవేటు సోదాలు చేస్తూ వాళ్ళ హార్డ్ డిస్కుల్ని స్వాధీనం చేసి బెంబేలెత్తించారు. ఆ తర్వాత దీని మీద అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు మరియు నారాయణ గారు ఇద్దరు కూడా వేరు పిటిషన్స్ని దాఖలు చేయడం జరిగింది. అనేక సార్లు విచారణకు రావాల్సినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి విచారణకు డుమ్మా కొట్టాడు. ఒక్కొక్కసారి హైకోర్టు అంటే కోర్టుకు పని లేక మీరు వాద్యాలు దాఖలు చేస్తే మేము వాటిని వినాలా అని ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో పాటు ఇంకొకసారి విచారణకు రాకపోతే అరెస్ట్ చేయాల్సి వస్తుందని కూడా అంటే అరెస్ట్ చేయమని ఆర్డర్స్ ఇవ్వాల్సి వస్తుందని కూడా హైకోర్టు వ్యాఖ్యానించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో హైకోర్టులో హాజరవటం జరిగింది. అయితే ఈరోజు విచారణలో ఏపీ హైకోర్టు సిఐడి డీజీ గారికి అలాగే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. ఏపీ సిఐడిని ఒకటే మాట అడిగారు, ప్రభుత్వం జీవో ఇస్తే జీవోలో ఏమన్నా అంటే ఇబ్బందులు ఉంటే లేకపోతే ఉపేక్షించినటువంటి పనులు ఏమన్నా ఉంటే ఆర్థిక కుంభకోణాలు ఏమైనా జరుగుతాయనుకుంటే దాని మీద న్యాయస్థానానికి వెళ్ళాలి, న్యాయస్థానం సలహా తీసుకోవాలి. అది గతం నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ అసలు దాని మీద క్రిమినల్ కేసు క్రిమినల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసే రైట్ ఏపీ సిఐడి డీజీకి ఉందా? ఇది గతంలో ఎప్పుడైనా జరిగిందా? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద క్రిమినల్ క్రిమినల్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం ఏంటి? దీన్ని ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఈ కేసు నమోదు చేశారో ఆ డీజీ గారు ఇప్పుడు విధుల్లో ఉన్నారా? ఆయన ఎక్కడున్నారు? ఉంటే అంటే రిటైర్డ్ అవ్వకుండా విధుల్లో ఉంటే ఏం చేస్తున్నారు? ఆయన్ని కోర్టు ముందుకు వచ్చి హాజరుపరిచి ఆయన ఏ కారణం చేత దీన్ని ఈ కేసు నమోదు చేశారో మాకు తెలియజెప్పాలి అని చెప్పేసి రాష్ట్ర ఏపీ సిఐడికి ఘాటైన వ్యాఖ్యలు చేసింది రాష్ట్ర హైకోర్టు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కరకట్ట కమల్ హాసన్ తెల్లారు లెగిస్తే అమరావతిలో ఆ భూముల మీద కేసులు వేయటం, ఈ భూముల మీద కేసులు వేయటం, అది తప్పని కేసులు వేయటం, ఇది తప్పని కేసులు వేయటం. ఆ రోజు 2016లో ఇచ్చిన జీవో మీద 2019లో ఎన్నో అసలు ఆస్ప్రస్ కంపెనీ లేకపోతే ఎన్ఆస్ప్రై కంపెనీ లేకపోతే నారాయణ సంస్థలకు సంబంధించిన కంపెనీల్లో ప్రైవేట్ సోదాలు నిర్వహించి వాళ్ళ హార్డ్ డిస్కులు సొంతం చేసి మేమేదో పట్టుకున్నామని కొండను దొవ్వి కనీసం ఏలక తూకను కూడా పట్టుకోవాలి. వీళ్ళు కేవలం టైం పాస్ చేస్తారు. చంద్రబాబు నాయుడు మీద నారాయణ మీద బురద తల్లటం కోసం వీళ్ళు పొలిటికల్ గేమ్ ఆడారు. అసలు ఈ ఎఫ్ఐఆర్ కూడా దొడ్డిదారిలో నమోదు చేశారు. అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెళ్ళి సిఐడి కంప్లైంట్ ఇవ్వటం, సిఐడి వాళ్ళ కనీస ప్రాథమిక దర్యాప్తు కూడా చేయకుండా క్రిమినల్ ఎఫ్ఐఆర్ నమోదు చేయటం. ఇంకా ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అంటే దాడుల నిరోధక చట్టాన్ని వీళ్ళ మీద ప్రయోగించారు. అదే నాకు చాలా విచిత్రం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మీద వాళ్ళ భూముల్ని అమ్ముకునే విధంగా ఎసులుబాటు కల్పిస్తే వాటిని అసైన్మెంట్ భూములకు కూడా అంటే మార్కెట్ రేటు ధర కల్పిస్తే దాని మీద వాళ్ళ మీద దాడులు జరిగినటువంటి చట్టం కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయటం అసలు నిజంగా అప్పట్లో ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులు ఏదో జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి చేస్తున్నాడు కాబట్టి బుర్రా బుద్ధి లేకుండా కేసులు నమోదు చేశారు. ఎవరికి ఆలోచన లేదు. అసలు దీన్ని రేపు కోర్టు ముందుకు వెళ్తే నిలబడిద్దా?
కోర్టు దీన్ని కనీసం ఆమోదించద్దనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వీళ్ళు ఇష్టాసారంగా కేసులు నమోదు చేశారు. ఏంటి అని అంటే కేసులు నమోదు చేశాం, చంద్రబాబు నాయుడిని మానసికంగా ఇబ్బంది పెట్టాం, నారాయణని మానసికంగా ఇబ్బంది పెట్టాం, ఇంతేగాని అసలు వాస్తవాలు ఎక్కడా లేవు. అప్పట్లో ఎన్టీవీలోనో TV9 3 టీవీలో లోకేష్ నీ చుట్టూ ఉచ్చు బిగుచుకుంటుంది, నారాయణ అడ్డంగా దొరికిపోయాడు, చంద్రబాబు జైలుకి వెళ్ళటం ఖాయం అని చెప్పేసి అప్పట్లో పెద్ద పెద్ద ట్యాగ్ లైన్స్ పెట్టేసి న్యూస్ని పబ్లిసిటీ చేశారు. కానీ ఈరోజు హైకోర్టు అసలు FIR నమోదు చేసే అధికారం ఏపీసీఐడి డీజీకే లేదు. ఎందుకు నమోదు చేశాడో కోర్టుకు వచ్చి హాజరు చేయాలి. మీ దగ్గర ఇంకా ఆళ్ల రామకృష్ణారెడ్డిని మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయో చూపించండి అని అడిగితే నాకు కొంత టైం కావాలని అడిగితే ఈ కేసుని మరొక 2 రోజులు వాయిదా వేశారు. అంటే సాక్ష్యాధారాలు లేవు, ఎటువంటి ఆరోపణలు లేవు, ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కేవలం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవటం కోసం, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయటం కోసం ఈ ఆళ్ల రామకృష్ణ కరకట్ట కమల్ హాసన్ అనేటువంటి వాడు ఆ రోజు గుంటరక్కలాగా చేరి ప్రతి విషయం మీద మంగళగిరి శాసనసభ సభ్యుడిగా ఉండి ప్రతి విషయం మీద న్యాయస్థానాల్లో కేసులు వేయటం అనేది ఒక పరిపాటిగా పెట్టుకున్నాడు. ఇక 2024 నేను ఎట్లాగో కంటెస్టెంట్ చేయను, నాకు వద్దు అని చెప్పి నియోజకవర్గం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ కేసులకు విచారణకు రమ్మంటే విచారణకు రాకుండా డుమ్మా కొడుతున్నాడు. అంటే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి కేసులు వేపిస్తాడు, మరో పక్క మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు రాజధానిని ఏం అభివృద్ధి చేయలేదు, చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయాడని చెప్తాడు. ఇలా మరి హైకోర్టు చేసిన వ్యాఖ్యలకి మరి ఎవరైతే అప్పట్లో ఈ కేసు నమోదు చేశారో డీజీ గారు ఇప్పుడు ఏం చెప్తారు, ఏ సమాధానం చెప్తారు? అంటే అసలు ఎప్పుడైనా ఇటువంటి చరిత్ర పునరావృతమైందా? ఒక డీజీని న్యాయస్థానంలో నిలబెట్టి ఒక IAS అధికారిని అంటే ఆళ్ల రామకృష్ణ లాంటి ఒక వ్యక్తిని నమ్ముకొని ఇవాళ ఇట్లాంటి నీచమైనటువంటి పనికి దిగజారి ఇలా న్యాయస్థానంలో CID అధికారులు నిలబడి నీళ్లు నమ్ముకునే పరిస్థితిలోకి వచ్చారు. ఆ రోజు అన్నటువంటి గేమ్ రివర్స్ అయిపోయింది. ఈరోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి అనేటువంటి వాడు అసలు రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. కానీ ఈరోజు అనవసరంగా బలి అయిపోయింది ఎవరంటే ఏపీసీఐడి వాళ్ళు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఆ రోజు ఇంత నీచమైనటువంటి పనులకు దిగజారిపోయి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త నీచమైనటువంటి దానికి తెరపైకి లేపినటువంటి మాట వాస్తవం కాదా? సిగ్గనిపించట్లేదా ఇలాంటి పనులు చేయడానికి? ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి మీరు ప్రతి నిత్యం కేసులు వేస్తూ కేసుల ఆధారంగా ఏదో ప్రభుత్వాలని పారిశ్రామికవేత్తలని బెంబేలెత్తిస్తే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకుండా చేయాలని చెప్పి ఇటువంటి నీచమైనటువంటి పనులకు దిగజారడానికి సిగ్గనిపించట్లేదా? ఇలా న్యాయస్థానం అడుగుతుంది, ఎవరు నమోదు చేశారో మా ముందుకు వచ్చి హాజరుపరచండి, మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయో మా ముందుకు వచ్చి చూపించమని అంటే వాళ్ళు మాకు కొంత టైం ఇవ్వండి సార్, మేము మీ ముందు హాజరుపరుస్తాం అంటే ఆధారాలు ఇవన్నీ కూడా ఏమీ లేకుండానే డీజీ గారు ఇలాగా అంటే ఇంత దారుణంగా అదనపు డీజీగా ఉన్నది ఎవరు? ఆయన ఇప్పుడు సర్వీస్లో ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? ఆయన ఇప్పుడు న్యాయస్థానానికి వచ్చి సమాధానం చెప్పగలడా అనే పరిస్థితి దిగజార్చుకున్నారంటే కొంచెమైనా సిగ్గుపడాలి వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు. ఈరోజు ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో న్యాయస్థానాలు ఎన్నిసార్లు చీకొట్టినా, ఎన్నిసార్లు చెప్పు దెబ్బ కొట్టినా, ఎన్నిసార్లు ముట్టెక్కాయలు వేసినా అంటాడే ఒక వంకర అన్నట్టు ఇలా బతుకి జీవితాంతం ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది. అది